Hi friends, welcome to Martha Electronic Projects. So నేను ప్రీవియస్ వీడియోస్లో NPN ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో నేను ఈ వీడియోలో మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసి హ్యాండ్ ఫాలోయింగ్ రోబోట్ హెడ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ప్రివ్యూ చూపిస్తాను. సో ఈ రోబోట్ హెడ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ప్రివ్యూ చూపిస్తాను. సో ఆ ప్రివ్యూ చూపించిన తర్వాత ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మనం ఏదైనా పేపర్ని మూవ్ చేసినప్పుడు ఈ రోబోట్ హెడ్ అనేది ఆ పేపర్ కల్లి మూవ్ అవుతుంది. సో ఆ పేపర్ని తీసేసినప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో మీకు కనుక ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, మనం హ్యాండ్ ఫాలోయింగ్ రోబోట్ హెడ్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్ ఇది బ్రెయిన్ అనమాట. సో దీన్ని ఆర్డినో యుఎన్ఓ అంటారు. సో ఇది మైక్రో కంట్రోలర్. సో దీన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు ఈ మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసి. సో నెక్స్ట్ మనకు బ్రెడ్ బోర్డ్ కావాలి. సో ఈ బ్రెడ్ బోర్డ్ని యూజ్ చేసి మనం సింగిల్ పవర్ సప్లై, పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై, అలానే సర్వో మోటార్కి పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాము. సో అలానే పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి మనకి 3.7 volts బ్యాటరీస్ కావాలి, అలానే బ్యాటరీ హోల్డర్ కావాలి. సో కనెక్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని జంపర్ వైర్స్ కావాలి, మేల్ టు ఫిమేల్ అలానే మేల్ టు మేల్ జంపర్ వైర్స్ కావాలి. సో అలానే మనకు ఒక ప్లాంక్, అలానే సర్వో మోటార్ కావాలి. సో నేను ఇక్కడ పెద్ద సర్వో మోటార్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చిన్న సర్వో మోటార్నైనా యూజ్ చేయొచ్చు. సో ఈ సర్వో మోటార్కి మనకి 3 పిన్స్ ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ పిన్ ఏమో సిగ్నల్ పిన్. సో దీన్ని ఆర్డినో యుఎన్ఓకి కనెక్ట్ చేస్తాము. సో రెడ్ కలర్ పిన్ పాజిటివ్ పవర్ సప్లై, బ్రౌన్ కలర్ పిన్ నెగిటివ్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మనకి ఏదైనా బొమ్మ తల కావాలి. సో నేను ఇక్కడ పాతది బొమ్మ ఉంటే దాని తల కట్ చేశాను. సో కట్ చేసి ఇక్కడ నేను 2 IR సెన్సార్స్ని గ్లూ గన్ తోటి అతికిచ్చాను. సో అలానే తల కింద నేను కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్లో కట్ చేసి, ఇది సర్వో మోటార్ హోల్డర్ అనమాట. సో సర్వో మోటార్ హోల్డర్ని గ్లూ గన్ తోటి స్టిక్ చేశాను. సో ఇవి IR సెన్సార్స్ అనమాట. సో IR సెన్సార్స్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తాం. సో ఇది IR ట్రాన్స్మిటర్ LED, ఇదేమో IR రిసీవర్ LED. సో IR ట్రాన్స్మిటర్ LED ఇన్ఫ్రారెడ్ రేస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఏదైనా ఆబ్జెక్ట్ ఈ IR సెన్సార్ ముందుకు వచ్చినప్పుడు ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ ట్రావెల్ అయ్యి ఆబ్జెక్ట్ని హిట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ అయిన రేస్ని ఈ IR రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో దట్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది పొటెన్షియోమీటర్. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎంత దూరం నుంచి ఇది వర్క్ చేయాలనేది మనం ఈ పొటెన్షియోమీటర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 పిన్స్ ఉంటాయి. ఈ IR సెన్సార్కి 3 పిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ పిన్ అవుట్పుట్, సెకండ్ పిన్ ఏమో నెగిటివ్ పవర్ సప్లై, గ్రౌండ్ పిన్, థర్డ్ పిన్ వచ్చి VCC. సో VCC అంటే పాజిటివ్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం. సో సేమ్ ఇది కూడా అంతే.
ఇది కూడా ఐఆర్ సెన్సరే. సో మూమెంట్ని డిటెక్ట్ చేయడానికి నేను ఈ 2 ఐఆర్ సెన్సార్స్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఐఆర్ సెన్సార్స్కి జంపర్ వైర్స్ని కనెక్ట్ చేద్దాం. సో మీరు ఏవైనా కలర్ జంపర్ వైర్స్ని తీసుకోండి. సో గ్రౌండ్ పిన్ మధ్యలోది గ్రౌండ్ పిన్కి బ్లాక్ కలర్ వైర్ కనెక్ట్ చేయండి. సో అది మీ ఇష్టం. సో మీరు ఏ కలర్ వైర్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అవుట్పుట్ పిన్, అలానే విసిసి పిన్. సో నేను జంపర్ వైర్స్ని ఐఆర్ సెన్సార్స్కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ బ్రెడ్ బోర్డ్ తీసుకోండి. సో బ్రెడ్ బోర్డ్ తీసుకొని ఇప్పుడు ఐఆర్ సెన్సార్స్కి పాజిటివ్ వైర్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి. అలానే నెగిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి. సో ఇది కనెక్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ విసిసి అంటే పాజిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో గ్రౌండ్ అంటే నెగిటివ్ పవర్ సప్లై కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కనెక్ట్ చేయండి. సో నేను ఐఆర్ సెన్సార్స్ పవర్ సప్లైని బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఓ ప్లాంక్కి ఈ సర్వో మోటార్ని గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేయండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ స్టిక్ చేశాను. సో ఈ సర్వో మోటార్ నుంచి మనకి 3 వైర్స్ ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ వైర్ నుంచి మనకి సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తాం. సర్వో మోటార్కి ఎలా ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవ్వాలనేది మనం సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఎల్లో కలర్ వైర్ నుంచి మనం ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాం. సో రెడ్ కలర్ వైర్ని పాజిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో నేను సపరేట్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒక సైడ్ ఏమో ఐఆర్ సెన్సార్కి కనెక్ట్ చేసుకున్నాను, ఇంకో సైడ్ ఏమో నేను సర్వో మోటార్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను సర్వో మోటార్ పాజిటివ్ అలానే నెగిటివ్ టెర్మినల్స్ని ఈ పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై కనెక్ట్ చేశాను. అలానే ఐఆర్ సెన్సార్స్వి పాజిటివ్ అలానే నెగిటివ్ పవర్ సప్లైస్ని నేను ఇటు సైడ్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ రోబోట్ హెడ్ని ఈ సర్వోకి కనెక్ట్ చేద్దాం. సో నేను రోబోట్ హెడ్ని సర్వోకి కనెక్ట్ చేశాను. సో ఇది సర్వో నుంచి వచ్చే సిగ్నల్ పిన్. సో ఇది ఆర్డినో యూఎన్ఓకి కనెక్ట్ చేయాలి. అలానే సో ఈ 2 పిన్స్ ఐఆర్ సెన్సార్స్ నుంచి వచ్చే అవుట్పుట్ పిన్స్. సో వీటిని ఆర్డినో యూఎన్ఓకి కనెక్ట్ చేయాలి. అలానే సర్వో ఇన్పుట్ పిన్ కూడా మనం ఆర్డినో యూఎన్ఓకి కనెక్ట్ చేయాలి. సో ఆర్డినో యూఎన్ఓకి కనెక్ట్ చేసే ముందు సో ఒక చిన్న కోడ్ని ఆర్డినో యూఎన్ఓకి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఈ పిన్స్ని ఆర్డినో యూఎన్ఓకి కనెక్ట్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ని నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఎలా అప్లోడ్ చేయాలనేది.
ఫ్రెండ్స్, కంప్యూటర్లో ఆర్ ల్యాప్టాప్లో ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయండి. సో ఇదన్నమాట ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ పిన్స్ని డిఫైన్ చేసాము, అలానే సర్వో మోటార్ని ఏ పిన్కి కనెక్ట్ చేస్తామో అదంతా కోడ్. సో ఇన్పుట్ని తీసుకొని అది ఏ విధంగా మూవ్ అవ్వాలనేది ఇది ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్రోగ్రామ్ని మీరు కాపీ చేసుకొని ఆర్డినో యూఎన్ఓకి అప్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆర్డినో యూఎన్ఓకి ఎలా అప్లోడ్ చేయాలో నేను చూపిస్తాను. సో మీరు ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళి బోర్డు టైప్లో ఆర్డినో యూఎన్ఓని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ బోర్డు టైప్లో ఆర్డినో యూఎన్ఓని సెలెక్ట్ చేయాలి. అలానే పోర్ట్స్లో మనం ఏ పోర్ట్కి కనెక్ట్ అయ్యామో చూసుకొని ఆ పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆర్డినో యూఎన్ఓని నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. సో నేను ఆర్డినో యూఎన్ఓని ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ పోర్ట్లో మనం ఆర్డినో యూఎన్ఓ COM5 పోర్ట్కి కనెక్ట్ చేసాము. సో అది ఆ పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యారో మార్క్ లాగుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఈ ఆర్డినో యూఎన్ఓకి ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ కావడానికి కొంత టైం పడుతుంది. సో వెయిట్ చేయండి అప్లోడ్ అయిన దాకా. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో ఆర్డినో యూఎన్ఓకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మనం రోబోట్ హెడ్కి కనెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆర్డినో యూఎన్ఓలో ప్రోగ్రామ్ను అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు ఐఆర్ సెన్సార్ అవుట్పుట్ పిన్ని A0కి అలానే A1కి కనెక్ట్ చేయాలి. సో అలానే ఈ ఆర్డినో యూఎన్ఓకి పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి Vin-కి అలానే గ్రౌండ్ పిన్ని బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి. అలానే మనం 5 voltsని మనం ఐఆర్ సెన్సార్స్కి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 5 volts పిన్ నుంచి మనం బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఇవి ఐఆర్ సెన్సార్ పిన్స్. సో ఐఆర్ సెన్సార్ పిన్స్ని నేను A0కి అలానే A1కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ 2 పిన్స్ నుంచి మనం ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము ఆర్డినో యూఎన్ఓకి. సో మనకి అవుట్పుట్ అనేది పిన్ నెంబర్ 9 నుంచి వస్తుంది. సో ఇది సర్వో పిన్ అనమాట. సో సర్వో పిన్ నేను పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు కనెక్షన్స్ అయితే ఇచ్చాను. సో పిన్ నెంబర్ 9కి నేను సర్వో మోటార్ ఇన్పుట్ పిన్ని కనెక్ట్ చేశాను. అలానే ఐఆర్ సెన్సార్స్ అవుట్పుట్ పిన్స్ని నేను A0కి A1కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం పవర్ సప్లైని ప్రొవైడ్ చేయాలి. సో పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి Vin అని ఉంటుంది. ఆర్డినో యూఎన్ఓలో Vin అనే పిన్కి మనం పవర్ సప్లైని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ Vin పిన్ నేను సర్వో పవర్ సప్లై కనెక్ట్ చేశాను. అలానే గ్రౌండ్ పిన్ నేను గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను.
సో బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్కి అలానే ఐఆర్ సెన్సార్ నెగిటివ్ పవర్ సప్లై పిన్కి కనెక్ట్ చేశాను. ఐఆర్ సెన్సార్స్ విసిసి పిన్స్ని నేను 5 volts పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినో యూనో నుంచి. సో పిన్స్ని కనెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా కనెక్ట్ చేయండి. సో లేకపోతే ఈ సెన్సార్స్ అనేవి పాడైపోతాయి. సో ఇక్కడ నుంచి 5 volts పిన్ నేను ఈ ఐఆర్ సెన్సార్స్ పవర్ సప్లైకి కనెక్ట్ చేశాను. ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేద్దాం. సో పవర్ సప్లైని ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ని చూపిస్తాను. సో మనం అప్లోడ్ చేసిన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.